హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మొలకలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే నమ్మలేని వారు కూడా ఈజీగా తినగలుగుతారు. డైట్ కంట్రోల్ చేసే వారికి ఇది అమృతంతో సమానం. దీనిలోనే మన శరీరానికి కావలసిన ఫైబర్, ఐరన్, న్యూట్రియంట్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి. మరి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అరకప్పు పెసల్ని ఒక బౌల్లోకి తీసుకొని మునిగేదానికంటే ఎక్కువగా నీటిని పోసి రాత్రంతా అంటే 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఆ పెసల్ని 2-3 సార్లు బాగా కడిగి ఆ నీటిని పారబోయాలి. తర్వాత వేరే ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఆ పెసల్ని బాగా గాలించుకోవాలి. ఎందుకంటే దాంట్లో గట్టి గింజలుంటాయి. అవి ఎంత నానబెట్టినా కూడా అవి నానవు. ఈ విధంగా గాలించుకున్నందువల్ల ఆ గట్టి గింజలన్నీ అడుక్కు తేలుతాయి. వాటిని మనం పారేసేయచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. తర్వాత నీటిని వడబోసి ఒక శుభ్రమైన క్లాత్ పైన 10 నిమిషాల పాటు వాటిని ఆరబెట్టాలి. ఎక్కువసేపు ఆరనివ్వకూడదు. ఒక 10 నిమిషాల పాటు ఆరితే చాలు. తర్వాత వాటిని ఒక మొలకల బాక్స్ ఉంటుంది. దాన్ని స్ప్రౌట్ బాక్స్ అంటారు. వాటన్నిటిని తీసి ఆ స్ప్రౌట్ బాక్స్లో వేసుకోవాలి. ముందుగా అడుగున ఉండే బాక్స్లో నీటిని పోసుకోవాలి. కొద్దిగా నీళ్ళని పోయాలి, ఫుల్గా పోయకూడదు. తర్వాత ఆ పై బాక్స్లో ఈ నానబెట్టి ఆరబెట్టుకున్న ఈ పెసల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 24 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఒకవేళ స్ప్రౌట్ బాక్స్ లేదు అంటే ఒక స్టీల్ బాక్స్లో ఒక కాటన్ క్లాత్లో ఈ పెసలన్నీ వేసి వాటిని అలాగే పెట్టేసి 24 గంటల పాటు ఒక కబోర్డ్లో పెట్టేసేయండి. చూడండి ఎలాగా వచ్చాయో, ఎంత బాగా మొలకలు వచ్చాయో. ఇప్పుడు ఈ మొలకలకు కావలసిన పదార్థాలని చూద్దాం. ఒక చిన్న క్యారెట్, ఒక పచ్చిమిరపకాయ, ఎక్కువ వేసుకోకూడదు, కారం ఎక్కువైపోతుంది. ఒక సగం చెక్క నిమ్మకాయ, సగం యాపిల్ పండు, హాఫ్ కప్ వచ్చేసి దానిమ్మ గింజలు, ఒక సగం ముక్క కీరదోసకాయ ముక్క, కొద్దిగా కొబ్బెర అంటే కాల్ భాగం కొబ్బెర, తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక అరకప్పు కొత్తిమీర, ఒక 30 ఆకులు పుదీనా ఆకులు, 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు, ఒక 1/4 టీ స్పూన్ అల్లం తురుము, లేదంటే 1 ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని శుభ్రంగా కడిగి కట్ చేసి దాన్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కీరదోసకాయని పీల్ చేసుకొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత యాపిల్ని కూడా అలాగే పైన తోలు పీల్ చేసేసి దాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానిమ్మ గింజల్ని ఒలుచుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ కొబ్బరి ముక్కలు, తర్వాత ఈ పచ్చిమిరపకాయ తుంచి వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు, చూడండి ఈ విధంగా క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి, తర్వాత కొత్తిమీర, పుదీనా, అల్లం తురుము, బాదం పప్పు, జీడిపప్పు, తగినంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేయాలి. పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేయాలి, మెత్తగా నూరేయకూడదు, ఈ విధంగా ఉండాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం మొలకెత్తించుకున్న పెసల్ని వేసి ఈ పేస్ట్ ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో దాన్ని కూడా వేసి చేత్తో బాగా కలపాలి. ఈ విధంగా చేత్తో కలిపినందువలన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కీరదోస ముక్కలు, కట్ చేసి ఉంచుకున్న యాపిల్ ముక్కలు, నిమ్మరసం పిండుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత చివర్లో దానిమ్మ గింజల్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన మొలకల సలాడ్ రెడీ అయిపోయింది. ఇది ఒక పూట మీల్తో సమానం. పొద్దున పూటైనా, లేదు సాయంత్రం పూట, లేదు డిన్నర్కు ముందైనా కూడా ఈ మొలకల్ని తీసుకోవచ్చు. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.